అందరికీ నమస్తే అండి. అందరు బాగున్నారా? ఈరోజు మేము ఎక్కడ ఉన్నామండి? మనము పబ్లిక్ గార్డెన్లో అగ్రి హార్టికల్చర్ సొసైటీలో ఉన్నామండి. ఈరోజు మనకి వర్షాకాలం సందర్భంగా శాప్లింగ్స్ అవన్నీ ఇక్కడ గార్డెన్ చూస్తున్నాము. ప్లస్ శాప్లింగ్స్ అవి కూడా కొంచెం ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ డిస్ట్రిబ్యూట్ ప్రోగ్రామ్ లా ఉందన్నమాట. అందరం ఇక్కడికి వచ్చామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ అంబియన్స్ కూడా చాలా బాగుందండి. అసలు చూడండి, ఒక్క నిమిషము. వారు శ్రీ నరసింహదాస్ గారు ఓఎస్డి, అట్లాగే మా అగ్రి ఆర్టీ సొసైటీకి వైస్ చైర్మన్ గారు, డాక్టర్ పద్మ గారు ఎగ్జిక్యూటివ్ మెంబరు. వారు మొక్కలు ఉన్నాయో ఇది క్వాలిటీ మొక్కలు. వీటన్నిటికీ ఇక్కడ ఒక బేస్ లాగా ఉండి ఇక్కడ మాలీస్ కూడా ట్రైనింగ్ ఇచ్చి ఓల్డ్ మాలీస్ ఎక్కడైతే ఇప్పుడు మీరు అక్కడిక్కడ చూస్తుంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడే ట్రైనింగ్ అయ్యారు. ఆ ట్రైనింగ్ సెంటర్ లాగా కూడా ఇది ఉపయోగపడేది. ఇది బోన్సాయి, ఇకబాన ఇట్లాంటివి కూడా చాలా ట్రైనింగ్లు మేము ఇక్కడ కండక్ట్ చేశారు వారు. దాని తర్వాత కొంత డిఫరెంట్ అయింది. ఇప్పుడు నరసింహదాస్ గారు ఇంకా మిగతా కొత్త మెంబర్స్ అందరూ వచ్చేసినాక దీన్ని మళ్ళీ పునర్వైభవం అంటే 50లో 75లో 80లో ఉన్నట్టు దాన్ని ఆ స్టేజ్ తీసుకోవడం కోసం చేస్తూ మేమే రిక్వెస్ట్ చేశాం సరోజ్ గారిని, శ్రీనివాస్ గారిని. ఏంటి అంటే ఒకసారి రండి, మీరు అందరూ అగ్రి ఆర్టీ సొసైటీ చూడండి అని. అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ప్రాబ్లం ఉండొచ్చు కానీ సీనియర్ కూర్చోండి. మాకు ఇక్కడ ఏమిటి అంటే అందరికీ ట్రైనింగ్ ఇచ్చి దీనివల్ల 10 మందికి ఉపయోగపడితే దాన్ని మించింది ఏది లేదనే ఉద్దేశంతోనే మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించమైంది. మీకు ఒట్టిగా వచ్చేది ఎందుకు, పంపించడం ఏంటి అనే ఉద్దేశంతో మా నరసింహదాస్ గారు చాలా మంచి సీడ్స్ వాళ్ళు ఎవరైతే వేరే వాళ్ళకి ఇద్దాం అనుకున్నది సరోజ్ గారు రిక్వెస్ట్ చేశారు, శ్రీనివాస్ గారు రిక్వెస్ట్ చేశారు. ఆ రోజు మా మెంబర్స్కి ఇవ్వాలంటే మా మెంబర్స్ చేయాలి అని అంటే టు స్టార్ట్ విత్ 100 మందితో చేస్తూ ఉన్నాము. ఇది మన సొసైటీ, మీ సొసైటీ. మీరు ఎప్పుడైనా సరే మీరే కాదు మీ పక్క వాళ్ళకు కూడా ఏది అవసరం ఉన్నా కానీ దీన్ని యూటిలైజ్ చేసుకుని ఏదైనా ట్రైనింగ్ కావాలనంటే మీ సిటీ టెర్రస్ గార్డెనింగ్ గ్రూప్ దాన్ని కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందనే ఉద్దేశంతోనే మీరు చూసింది అయితే పర్వాలేదు, ఇక్కడ బాగుంది, చేయగలము, చేసుకోగలము అనే ఉద్దేశంతో దీంట్లో బ్యూరోక్రటిక్ ఇట్లాంటివి ఏమీ ఉండవు. ఖాళీగా ఉంటే మీరు అందరూ కూడా ఎప్పుడు కావాల్సినా కానీ దీన్ని యూటిలైజ్ చేసుకుని ఆ విధంగా మమ్మల్ని మీరు కూడా సంతోషపడతారనే ఉద్దేశంతోనే మిమ్మల్ని ఆహ్వానించడం అయింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మా నరసింహదాస్ గారు క్లుప్తంగా మీకు చెప్తారు. So I summarize whatever he said. Okay. ఇది 1953లో ఎస్టాబ్లిష్ అయిందని చెప్పారు. యాక్టివిటీస్ నడిస్తే చాలా కాలం, చాలా రోజుల నుంచి గవర్నమెంట్గా ఉన్నాయి. దాంట్లో మన ఏవిరావు గారు మమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు మేమంతా కలిసి దీన్ని పూర్తిగా జీవం పోసి, ప్రాణం పోసి, నడిపించి ఉడికించే క్రమంలో ఉన్నారు. సో ఈ క్రమంలో మీరు కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి లైఫ్ మెంబర్లో మీరందరూ కూడా జాయిన్ కావాలంటే నాకు లక్ష్యం. లైఫ్ మెంబర్ అయితే ఒకప్పుడు నిజాం క్లబ్లే కానీ ఏది మామూలుగా సెంట్రల్ క్లబ్లే కానీ మెంబర్షిప్ దొరకాలంటే గోల్స్ క్లబ్ మెంబర్షిప్ దొరకాలంటే దొరుకుతుంది. ఇది అంటే 50 రోజులు. దీంట్లో కూడా టాప్ బిల్కుల్ బ్యూరోక్రాట్స్, మోస్ట్ రెస్పెక్టెడ్ సిటిజన్స్ ఆఫ్ ద సిటీ, దే ఆర్ ద లైఫ్ మెంబర్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. రిటైర్డ్ డీజీపీ, ప్రజెంట్ డీజీపీ, దాని తర్వాత వైస్ ఛాన్సలర్స్, దాని తర్వాత ప్రజెంట్ చీఫ్ సెక్రటరీస్, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీస్ ఆఫ్ కర్ణాటక, దెన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, వీళ్ళందరూ కూడా మెంబర్స్ పెద్ద. అండ్ నబార్డ్ చైర్మన్ ఆల్సో, he made him to be the member of the society. సో దీంట్లో మెంబర్ కానీ చెప్పుకోవడం కూడా గర్వంగా ఫీల్ కావచ్చు. బయట ఆ రోజు వచ్చింది, రాబోయే రోజుల్లో దీని యొక్క వైభవం ఊహించని రీతిలో ఉంటుంది. దానికి అందుకు మీకు కట్టుబడి ఉన్నాం. ప్రెజెంట్ బాడీ అంతటిదాకా వదిలిపెట్టే సమస్యలే. చిల్లర రాజకీయం ఉండదు, చిల్లరగా బిహేవ్ చేస్తే ఈ బాడీ టార్గెట్ కూడా చేయదు. కాబట్టి గొప్పగా ముందుకు సాగుతుందని చెప్పేసి
గొప్ప గొప్ప ట్రైనింగ్ కార్యక్రమాలు ఏదో ఒకటి వచ్చేసి ఏదో ట్రైనింగ్ పెట్టేసాము, ఎవరినో ఒకటి ఇంట్రొడ్యూస్ చేసాము, లట్కు పొట్టు ఎవడో బజార్లో దొరికాడు వాళ్ళని రిసోర్స్ పర్సన్ పెట్టేసాము, వాళ్ళని కండక్ట్ చేసా ఉండదు. నేషనల్ లెవెల్ రిసోర్స్ పర్సన్స్ అథారిటేటివ్ అటువంటి వాళ్ళనే తీసుకొచ్చి ఇక్కడ రిసోర్స్ పర్సన్గా పెట్టడం జరుగుతుంది. అందుకని ట్రైనింగ్ పెట్టడం కొద్దిగా లేట్ అవుతున్నాయి స్టార్టింగ్. వీఆర్ ప్లానింగ్ నబార్డ్తో లింకేజ్ పెట్టుకొని. సో మా సెక్రటరీ గారు కూడా నబార్డ్ చైర్మన్కి మంచి మిత్రుడు. నబార్డ్ ఇది నబార్డ్ చైర్మన్ గారు కూడా మా 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 ట్రెజరర్ కానీ మా సెక్రటరీ గారు కానీ మంచి మిత్రుడు. సో కాబట్టి మనకి టైప్ ఉన్నది. నబార్డ్ లింకేజ్ ప్రోగ్రామ్స్ని చేస్తాం. మేము నామ్తోని ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తున్నాం. దాని తర్వాత హార్టికల్చర్ యూనివర్సిటీతోని అగ్రికల్చర్ యూనివర్సిటీతోని డిజైన్ చేస్తున్నాం. ప్రోగ్రామ్స్ చేసి కన్ఫర్మ్ చేసిన తర్వాతనే రిసోర్స్ పర్సన్ ఐడెంటిఫై అయిన తర్వాతనే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరుగుతుంది. ఇంకోటి సిటీ ఏదిలో ఎక్కడ హోమ్ గార్డెనింగ్కి చాలా ప్రాధాన్యత ఉన్నది. మాలీస్ దొరకట్లేదు. ఎవరైనా దొరికినా కూడా వాడు ఇష్టం వచ్చినట్టు చార్జ్ చేయడం, వాడు సరిగైన పని చేయకపోవడం, ఇట్లా చేయడం, ఇందాక సెక్రటరీ గారు చెప్పారు. మాలీస్ ట్రైనింగ్ కూడా చాలా గొప్పగా వాళ్ళు సుశిక్షణ చేసి మార్కెట్లో పోతాం ఒక 250 మంది. అట్లే ఈ ట్రైనింగ్, ప్రూనింగ్, సో ఫెర్టిలైజేషన్, సో ఫెర్టిగేషన్, ఈ ఆస్పెక్ట్స్ మీద ట్రైనింగ్కి మేము గార్డెన్ సూపర్వైజర్ కూడా ట్రైన్ చేస్తాం. అదొకటి. దాని తర్వాత సలహాలు ఇస్తానికి వ్యవసాయ శాఖలో కానీ ఉద్యాన శాఖలో కానీ నాకు తెలిసినంత మటుకి 42 సంవత్సరాల సర్వీస్లో, గవర్నమెంట్ సర్వీస్లో సరి అయిన అధికారి కూడా ఫీల్డ్ మీదకి వచ్చి సలహాలు ఇచ్చే స్థాయి లేదు. ఇది చెప్పడానికి నేను కూడా సిగ్గుపడుతున్నాను. ఎందుకంటే హ్యావింగ్ వర్క్ ఫర్ 42 years ఇన్ ద గవర్నమెంట్ సర్వీస్, బోత్ ఇన్ హార్టికల్చర్. నా 2 రాష్ట్రాల్లో నా పేరు తెలవడం కూడా ఉండడు, ఉన్నదంటే అతిశయోక్తి. కాబట్టి ఆ క్రమంలో కూడా నేను చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మేము మెడికల్ని, ఇది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ని, అన్ఎంప్లాయిడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ని ఎక్కడైతే హార్టికల్చర్ అన్ఎంప్లాయిడ్ హార్టికల్చర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ని డిఫరెంట్ స్పెషలైజేషన్స్, ఆర్గానిక్ అగ్రికల్చర్, ఆర్గానిక్ హార్టికల్చర్, టెర్రస్ గార్డెనింగ్, ప్రొటెక్టెడ్ కల్టివేషన్, సో ల్యాండ్స్కేప్ హార్టికల్చర్, ఇటువంటి వాటిని ఒక్కొక్క స్పెషలైజేషన్కి 3 నుంచి మినిమం 3, మ్యాక్సిమం 5 నుంచి సెలెక్ట్ చేసి వెబ్సైట్ కూడా ఓపెన్ చేశారు ఇప్పుడు ఈ మధ్యలో. దాంట్లో క్లియర్ కట్గా ఏమేమి సర్వీసెస్ ఉంటాయి. ప్లీజ్ కైండ్లీ బీ పేషెంట్, ప్లీజ్ గివ్ మీ పేషెంట్ హియరింగ్. ఎందుకంటే మేము రాబోయే రోజుల్లో మేము ఏమేమి కార్యక్రమాలు చేయబోతున్నామో నిర్ద్వందంగా చెప్తున్నాను. సో ఈ యొక్క మనం మినిమం ఒక్కొక్క స్పెషలైజేషన్కి మినిమం 3, మ్యాక్సిమం 5 ఈ స్పెషలైజేషన్ పెట్టి ఎవరికైతే పబ్లిక్ సర్వీసెస్ 100 kilometers రేడియస్లో అరౌండ్ ద ట్విన్ సిటీస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళని మేము సపోజ్ మ్యాంగో ఆర్చర్స్, సిట్రస్ ఆర్చర్స్, పోమగ్రేనేట్ ఉంది, డిఫరెంట్ ప్రొటెక్టెడ్ కల్టివేషన్, అది ఏది మన ఆర్కిడ్స్ కానీ లేకపోతే జర్బెరస్ కానీ కార్నేషన్ కానీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇది ఉన్నాయి. సో వీటన్నిటికీ కూడా సుశిక్షితులు ట్రైనింగ్ ఇచ్చి మేము వాళ్ళకి సర్వీస్ డెలివరీ సిస్టమ్ పెడతాము. సో ఎవరికైతే వాళ్ళకి సర్వీసెస్ అవసరం ఉన్నాయో వాళ్ళు రిక్వెషన్ చేయొచ్చు. వచ్చే నామినల్ అంటే రీజనబుల్ అమౌంట్ని ఫిక్స్ చేస్తారు. వచ్చే అమౌంట్లో 80 to 90% అమౌంట్ విల్ బి పేడ్ టు ది పర్సన్ హూ వాజ్ డిప్లాయిడ్ హియర్ ఫర్ ద సర్వీసెస్, అండ్ 10% ఆర్ 5% యాజ్ ఏ సర్వీస్ ఛార్జెస్గా రిటర్న్ అవుతాయి. గొప్ప సర్వీసెస్ని డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ చేయండి, హార్టికల్చర్ చేయండి, సర్వీసెస్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్టెండ్. వెరీ సూన్ దట్ ప్రోగ్రామ్ ఈస్ గోయింగ్ టు బి ఇనాగ్రేటెడ్ బై ద రెస్పెక్టెడ్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ. నేను మొన్ననే రిక్వెస్ట్ చేశాను, ఎందుకంటే ఐ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు ట్రైన్ హిమ్ వెన్ హీ వాజ్ ద ప్రొఫెషనల్. సో అది కాబట్టి అది నాటికి రిక్వెస్ట్ చేశాను, ఆయన వస్తున్నారు కూడా. సో ఎందుకంటే ఈ ఎలక్షన్స్ ఉన్నాయి, ఈ మధ్య ఈవెన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ మళ్ళీ ఆయన తీసుకొచ్చి ఇక్కడ నేను తీసుకొచ్చేదానికన్నా సో ఎలక్షన్ అయిపోయింది, బాడీ ఉన్నది, కొత్త బాడీ ఉన్నది. సో వాళ్ళందరూ కూడా వాళ్ళకు కూడా ఒక గొప్ప కార్యక్రమాన్ని రూపొందించినట్టు అవుతుంది అనుకొని ఈ రోజున మీకు ఈ కార్యక్రమం పెట్టింది. ఇది కూడా ఒక్కొక్క మినీ కిట్ ఇట్ కాస్ట్ అబౌట్ 500 rupees. నాకు దీని రెప్యూటెడ్ కంపెనీస్ ఏది పడితే విత్తనాన్ని టెర్రస్ గార్డెనింగ్ మీద ఏది పడితే అది వాడకూడదు. సో ఈరోజు చాలా శుభదినం. మొట్టమొదటి రోజున గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నందుకు
మన గౌరవనీయులు మా కొత్తగా నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన మా యొక్క సంఘానికి మా యొక్క సొసైటీకి అధ్యక్షులుగా ఎన్నికైన గౌరవనీయులు సుధాకర్ రావు గారు వచ్చారు. వారందరికీ కూడా మీకు పరిచయం అవుతారు. సో ఈ కొత్త అధ్యక్షుడి ఆధ్వర్యంలో నూతన నడకలు నడుస్తూ గొప్ప ప్రయాణాన్ని సాగిస్తుందని చెప్పేసి నాకు బలమైన నమ్మకం ఉంది. అందులో మెయిన్ భూమికలు పోషించేది నేను డాక్టర్ ఏవి రావు గారు. సో ఈ అభివృద్ధి కార్యక్రమంలో నిరంతర ప్రక్రియగా అనంత వాహినిగా సాగుతుంది. ఇది మాటలు చెప్పడం కానీ కాదు, చేతుల్లో చెప్పి చూపించి అందరి మెప్పులు మనల్ని సారి ఆధ్వర్యం మేము పొందుతామని చెప్పేసి నాకు నమ్మకం. సో దీనికి 100% ఎందుకంటే పూర్తిగా మా పేరుకి పూర్తిగా వెనక అర్థం ఏంటంటే మేము చెప్పుడు మాట వినాం, ఖచ్చితంగా చేసేదే చెప్తాం, మంచి జరిగిందే చూస్తాం, మంచి సలహాలనే ఆస్వాదిస్తాం. ఏదో పడితే ఏదో చెత్త ఏదో మీ గ్రూప్లో కూడా చూస్తున్నారు మీరు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచిని అభివృద్ధిని ఆకాంక్షించిన వ్యక్తి మనకు వచ్చినారు. ఇప్పుడు పాజిటివ్ పర్సన్, దీని యొక్క సమస్యలు ఏమన్నా ఫోటో తీయాలి. సో ఇది ఈ కార్యక్రమానికి మనకు రావడం కూడా మాకు చాలా సంతోషం. సడన్గా సర్ప్రైజ్ టు అయితే ఆల్ సడన్గా లేకపోతే సార్ వచ్చేదాకా వెయిట్ చేసేవాడిని, నేను యాక్చువల్గా నాకు తెలియదు. సో ఇది గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను నేను ఫస్ట్ ప్రోగ్రామ్ని ఇది. కాబట్టి మీరు కూడా దీంట్లో లైఫ్ మెంబర్గా ప్రతి ఒక్కరు కూడా కావాల్సిందిగా నేను ఆహ్వానిస్తున్నాను. ఒకటి ఇక్కడ మనకి లేడీస్ క్లబ్ కూడా ఒకటి గార్డెన్స్ క్లబ్ ఉంది. దీంట్లో ఒక 25 మంది ఉన్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి. మీరందరూ కూడా గార్డెన్ క్లబ్గా ఇక్కడ జాయిన్ కావాలి. దానికి 500 రూపాయలు. మీరు ప్రతి 2వ శనివారం 4వ శనివారం ప్రోగ్రామ్ జరుగుతుంటుంది. మీరందరూ కూడా పార్టిసిపేట్ కావాలి. మేము కూడా భాగస్వామ్యం అవుతాం గొప్పగా. ఏంటంటే హార్టికల్చర్లో నేను చెప్తున్నాను కదా, ధైర్యంగా సాహసంగా అందవేసిన చేయి మామూలుగా 2 రాష్ట్రాలు అడిగి చూడండి, అవునా కాదా అని అడిగి చూడండి. అందవేసిన చేయి అని చెప్తున్నాను, మళ్ళీ రిపీటెడ్ చెప్తున్నాను. కాబట్టి మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు మంచి జరుగుతాయి, మంచి సలహాలు ఉంటాయి. గొప్పగా ముందు ఈవెన్ కమిషనర్ హార్టికల్చర్ గార్డెన్ కూడా నేనే చూస్తాను, 175 అవసరం కూడా. మరి నేను గర్వంగా చెప్తానికి నాకు ఇంతకంటే ఉదాహరణ ఏంటి. ఓకే, కాబట్టి మీకు ఎవరికైనా కానీ హార్టికల్చర్ సంబంధించి ఒక్క పైసా ఖర్చు కాకుండా సలహాలు ఇచ్చే బాధ్యత. ఓకే, ఇప్పటిదాకా నేను చేస్తే ఎవరి దగ్గర కూడా ₹1 తీసుకోలేదు, ఎన్ని అడ్వైస్ చేసినా కూడా. ఓకే, సో కాబట్టి మీరందరూ కూడా డాష్ మెంబర్గా జాయిన్ కావాలి. ఒకటి. రెండవది, సో మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏమి మళ్ళీ సార్ వచ్చారు కదా, కొత్తగా సార్ దృష్టిలో లేదు. సో మనం ఏంటంటే కొత్తగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని గొప్పగా నేషనల్ లెవెల్ రిసోర్స్ పర్సన్ తీసుకొచ్చి ఇక్కడ ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. నబార్డ్ లింకేజ్ ప్రోగ్రామ్ మన సెక్రటరీ గారికి నబార్డ్ చైర్మన్ చాలా మిత్రుడు, ఆయన ఒప్పుకున్నారు. మనకు ₹1 కోటి గ్రాంట్ కూడా ఇస్తామని చెప్పారు. దీనికి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ రూపొందిస్తానికి కానీ నామ్తో మనం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటున్నాము. దాని తర్వాత హార్టికల్చర్ యూనివర్సిటీతో, దాని తర్వాత అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మన లైఫ్ మెంబర్, హార్టికల్చర్ యూనివర్సిటీ లైఫ్ మెంబర్. కాబట్టి ట్రైనింగ్స్ని చాలా గొప్పగా జరుగుతాయి. అర్బనా ట్రైనింగ్, వ్యవసాయ కానీ, వెజిటబుల్ ఫార్మింగ్ కానీ, ఆర్గానిక్ అగ్రికల్చర్ కానీ, ల్యాండ్స్కేపింగ్ మీద కానీ, బీ కీపింగ్ మీద కానీ. సో ఇట్లా కొత్త కార్యక్రమం మీకు ఇంకేమైనా చేస్తే బాగా ఉంటుంది అనే మీ దృష్టిలో వచ్చినా కూడా మీ ఐడియాస్ మాకు షేర్ చేయొచ్చు. సో అట్లా కూడా ట్రైనింగ్స్ని. సో కాబట్టి క్వాలిటీ ప్లాంట్ మెటీరియల్ దొరుకుతుంది. క్వాలిటీ ప్లాంట్ మెటీరియల్ కూడా బయట కన్నా కూడా తక్కువ ధరకి ఇక్కడ ఇప్పించి ఏర్పాటు చేస్తున్నాం. సో గతంలో ఉన్న రేట్స్ని కూడా తగ్గించాము. మేము చాలా ₹180 మామిడి ₹30 తీసుకొచ్చాము. కొబ్బరి మీరు ₹270 ఇంకా తగ్గిస్తాం. ఇంకేమైనా రేట్స్ ఏమైనా గుంజాల్సి ఉంటే తగ్గిస్తానికి మేమంతా కమిటీ ఫామ్ అయ్యి మేము ఇంకేమైనా తగ్గిస్తానికి ఉంది మీకు సౌకర్యాన్ని కల్పించి చేస్తాం. టెర్రస్ గార్డెనింగ్ ఒక మీది ఇప్పుడు ఏదైతే మీరు అందరూ భాగంగా మీరు వచ్చారో టెర్రస్ గార్డెనింగ్కి సో కొత్త కుంటలు, కొత్త రూపులు ఇస్తాం డెఫినెట్గా. ఇక్కడ ట్రైనింగ్స్ కూడా మంచి వాళ్ళు తీసుకొచ్చి ట్రైనింగ్స్ ఇవ్వటం చేయడం మీరు చేస్తున్నారు, మేము చేస్తాం. మేము చేసేది తొందరపాటు చర్యతో మేము దాన్ని చేయట్లేదు, మేము టైం తీసుకుంటున్నాం. ఎందుకంటే మంచి రిసోర్స్ పర్సన్ ఐడెంటిఫికేషన్ ఎంత చేసి జస్ట్ లైక్ దాట్ ప్రోగ్రామ్ చేయాలంటే నేను ఎక్స్టెంపో చెప్పేస్తాను. క్లాసెస్ ఎక్స్టెంపో పుస్తకాలు రిఫర్ చేసి పేపర్ రిఫర్ చేసే అవసరం లేదు. జస్ట్ లైక్ దట్ ఐ కెన్ డెలివర్ లెక్చర్. అట్లా కాదు, గొప్ప వాళ్ళని పట్టుకొచ్చి క్లాసెస్ చెప్పి మీకు ఉపయోగపడే రీతిలో ప్రోగ్రామ్ మలుద్దామని. నేను మొన్న ఐఏఎస్ ఆఫీసర్ క్లాస్ చెప్పాను, 175 మంది ఆఫీసర్స్ ప్రశాంత్ నగర్లో. సో అది రీసెంట్గా. సో అది ఆ గ్రూప్కి క్లాస్ చెప్పడం అంత ఈజీ కాదు. ఆయన కూడా ఇప్పుడు ఏబుల్ టు హ్యాండిల్ ది సిచ్యువేషన్ ఇన్ ద నేమ్ ఆఫ్
Agri Horticulture Society, in the bank of the Agri Horticulture Society. So that credit slowly, మనము దాని తర్వాత రీసెంట్గా హార్టికల్చర్ కాలేజీలో మనము బీఎస్సీ హార్టికల్చర్, ఎంఎస్సీ హార్టికల్చర్, పిహెచ్డి హార్టికల్చర్ స్టూడెంట్స్కి మన సెక్రటరీ గారు మేమంతా కలిసి ఒక బోన్సాయి ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టూడెంట్స్కే, స్టూడెంట్స్ ఆఫ్ దట్ స్టాండర్డ్ ఐక్యూ సో పెట్టి నేషనల్ లెవెల్ రిసోర్స్ పర్సన్ తీసుకొచ్చి 3 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. చిల్డ్రన్ వర్ సో హ్యాపీ, వాళ్ళు మళ్ళీ కంటిన్యూస్ ప్రోగ్రామ్స్ చేయాలి. దాని తర్వాత చిన్న పిల్లలకి 10 ఏళ్ళ వయసు లోపల పిల్లలకి మేము ట్రైనింగ్ క్లాసెస్ కండక్ట్ చేసామని తెలిసి ఉంటుంది. సో చాలా గొప్పగా ఆస్వాదించారు. సో పిల్లల్ని 3 రిసోర్స్ పర్సన్ కూర్చోము, చాలా గొప్పగా నడిచింది ప్రోగ్రామ్. ఏదో ప్రోగ్రామ్ నడిచిందంటే ప్రోగ్రామ్ నడిచి పేపర్ స్టేట్మెంట్ గురించి కాదు, ప్రజోపయోగకరంగా ఉండాలి, నాలెడ్జ్ ఎన్రిచ్ చేసే విధంగా ఉండాలి. అలాంటి కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం. సో ఇప్పటి నుంచి స్టూడెంట్స్కి, ప్రతి కార్పొరేట్ స్కూల్ స్టూడెంట్స్కి మేము ఇది డిస్ట్రిబ్యూట్ చేసి, సో పాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేసి ప్రోగ్రామ్స్ని ప్రతి ఆదివారం కానీ లేదా 2వ ఆదివారం కానీ ఇట్లా ఇది మా కమిటీలో డిసైడ్ చేసుకొని, సో ప్రోగ్రామ్స్ని నిరంతర ప్రక్రియగా జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళ నోట్లలో అగ్రి హార్టికల్చర్ సొసైటీ పేరే వినపడాలి. ఈ యొక్క విషయాలు ప్రతి ఒక్క కళ్ళలో అదే కనిపించాలి, ప్రతి ఒక్కరి చెవుల్లో అదే వినపడాలి. సో ఆ స్టేజ్కి మేము వెళ్తాం డెఫినెట్గా. సో అదే ప్రయత్నం జరుగుతున్నది. ఆ ప్రయత్న భాగంలో మీరు కూడా మాలో సభ్యులే, మీరు కూడా కాండి. కాబట్టి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా చైర్మన్ గారు వచ్చిన సందర్భంలో మిమ్మల్ని అందరినీ కూడా చైర్మన్ గారి తరఫు నుంచి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఏది లైఫ్ మెంబర్గా, ఈ లైఫ్ మెంబర్గా మీకు అప్లికేషన్స్ ఉన్నాయి. సో మీరు మా దగ్గర ఇక్కడ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత, డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత మీరు కలెక్ట్ చేసుకోండి. ఒకటి, సో మీ పక్కన ఎవరైనా అపార్ట్మెంట్లో ఉంటారో అపార్ట్మెంట్ వాళ్ళకు కూడా మీకు కొన్ని పాంప్లెట్స్ కూడా ఇక్కడ పెడతాము. మీకు ఎవరు కావాలన్నా పాంప్లెట్స్ కూడా తీసుకొని మీ అపార్ట్మెంట్లో కూడా డిస్ట్రిబ్యూట్ చేయండి. మేము ఇప్పటివరకు ఒక 50,000 పాంప్లెట్ని సిటీలో డిస్ట్రిబ్యూట్ చేశాం. 5 లక్షల పాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన ప్లానింగ్ ఉంది మాకు. కాబట్టి రాబోయే రోజులలో కొత్త దిద్దుకొని కొత్త నడక నేర్పాం, పరుగును నేర్పాం, పోటీ పందెం నేర్పుతాం. మొత్తం దేశం మొత్తంలో ఉన్న అగ్రి హార్టికల్చర్ సొసైటీలో నెంబర్ 1గా సో చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఇది రూపుదిద్దుకోబోతుంది. ఇది అక్షర సత్యం, నగ్న సత్యం. థ్యాంక్ యూ సో మచ్. వారు చైర్మన్ గారు పేరు చెప్పినట్టుగా మాకు సొసైటీ, అదేవిధంగా సిటీలో మన ఈ ఏరియా డెవలప్ కావాలి, అగ్రికల్చర్, హార్టికల్చర్ అని చెప్పేసి వారిని రిక్వెస్ట్ చేసి, ఒక సోషల్ వర్కర్గా ఉన్న వారిని రిక్వెస్ట్ చేసి మేము చైర్మన్గా పెట్టగలిగాము. ఆ చైర్మన్గా వారు ఉండడానికి సంతోషించినందుకు, వారి ఆధ్వర్యంలో ఫస్ట్ ప్రోగ్రాం కూడా మీరందరూ కూడా వారిని చూసి ఇది అగ్రి హార్టికల్చర్ సొసైటీలో చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. వారిని ఒక్కసారి చప్పట్లతో వారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాము. సో వారు చాలా సోషల్ వర్క్ చేశారు. అంటే మెజారిటీకి మనకి సిటీలో తెలియదు కానీ మొత్తం రాష్ట్రం అంతా కూడా వారి గురించి బాగా తెలుసు. సుధాకర్ రావు గారు అంటే ఎవరైనా చెప్తారు, వారికి ఇంట్రడక్షన్ అవసరం లేదు. కానీ అగ్రికల్చర్, హార్టికల్చర్ ఫీల్డ్లో మా శ్రీరంగారావు గారు ట్రెజరర్. సో వారు రిక్వెస్ట్ చేసినాక కాదు అనే ఉద్దేశం లేక, అదే సరే కంపల్సరీ చేద్దామని, సార్ మీరు ఒప్పుకున్నందుకు మీకు చాలా తృప్తి ఇస్తాము, మిగతా వాళ్ళ చాలా మంది తృప్తి ఇస్తామని చేస్తాము. ఈ సిటీ టెర్రస్ గార్డెనింగ్ గ్రూప్ అనేది మీరు నమ్మరు, 24,000 మంది మెంబర్స్ ఉన్నారు. శ్రీనివాస్ గారు, సరోజ్ గారు వీరందరూ చేసి ఇక్కడే కాకుండా 2 రాష్ట్రాల్లో కూడా 24,000 మంది మెంబర్స్. సో వీళ్ళందరితో స్టార్ట్ చేశారు కాబట్టి వాళ్ళు మనకు వచ్చి ఇక్కడ మన దగ్గర మీటింగ్ పెట్టడము, మీరు చైర్మన్గా ఎంతో మనకి సొసైటీకి కూడా వాళ్ళు అంతా ఉత్సాహంగా మిగతా వాళ్ళకు కూడా చేస్తారనే ఉద్దేశంతో ఆహ్వానించడం అయింది. చాలా సంతోషం సార్. సో మీరేమన్నా సందేశం ఇవ్వండి, దాంతో ఒక కార్యక్రమం బిగించేద్దాం. మరి యాక్చువల్గా ఇవాళ ఈసీ మీటింగ్ కూడా పెట్టుకున్నాము, దాంతోపాటు ఇది కూడా మిక్స్ చేశాము. సో దయచేసి మేము తొందర ఏదైనా చేస్తాంటే మీరు క్షమించాలి. మీ కార్యక్రమం కూడా కంటిన్యూస్గా చేసుకుంటూ ఉండాలి సార్. మీరు స్టార్ట్ చేయండి. దాస్ గారు, సరోజ్ గారు. ఈరోజు ఈ ప్రోగ్రాంకి వచ్చిన మా సోదరిమణులకు, సోదరులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం.
ఈరోజు నాకు ఇక్కడ వచ్చేవారు కూడా ఈ మీటింగ్ ఉన్న విషయం వేరు కూడా తెలియదు. మా ఫస్ట్ మీటింగ్ మొన్న ఎలక్షన్లో దాని ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ ఈరోజు కాన్స్టిట్యూషన్ కావాలని సెక్రటరీ గారు నిన్న మెసేజ్ పెడితే వచ్చాను. రియల్గా మీ అందరి సోదరిమణులను చూస్తే నేను ఒక తమ్మునిలాగానో అన్నలాగానో మీ అందరికి సంతోషంగా ఉంది. తప్పకుండా మీరు చేసే కార్యక్రమంలో మా అగ్రి హార్టికల్చర్ తరఫున మీకు వెళ్ళ సపోర్ట్గా ఉంటూ దీన్ని విస్తృతంగా తీసుకుపోవడానికి మా సహకారం తప్పకుండా ఉంటుంది. కనుక మీరు ఎక్కువ మంది సభ్యులు హైదరాబాద్లో, ఎందుకంటే ఈ పొల్యూషన్ తగ్గాలంటే మన హార్టికల్చర్ను ఎక్కువ ఇంప్రూవ్ చేస్తే కనీసం మనం ఈ మందులు ఎలా తింటుంటాం, ఆ మందులు తినే దాంట్లో సగమన్న మన వల్ల మన పిల్లలు భావితరాల్లో ఉండే మన పిల్లలకు మేజర్గా, ఎందుకంటే పిల్లలకు పాపం వాళ్ళు పెరిగి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు అసలు పల్లెటూరు తెలియదు, పట్టణం తెలియకుండా ఉన్న పెరిగిన పిల్లలు మనం అన్నీ చూసాం. సైకిల్ ఎక్కాం, నడిచి వెళ్ళాలి, ఎర్ర బస్సు ఎక్కాం, అన్నీ చూసాం. కానీ ఆ పిల్లలకు ఇక్కడనే గ్రోత్, వాళ్ళు తిన్నాను చేస్తున్న స్కూలు, వాళ్ళ పిల్లలకు తయారు చేసి పంపడం తప్ప మనం వాళ్ళు చూడలే. కనుక వాళ్ళ ఆరోగ్యం పట్ల ఇలాంటి కార్యక్రమాలు మనం చేస్తే కనీసం మన వంతు మనం చేసామన్న ఒక తృప్తి ఉంటుంది. ఆ తృప్తి కోసం మా సోదరుమణులు చేసేదానికి సహకారానికి మేము సహకరించుకుంటూ దీన్ని దిగ్విజయంగా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మేడం అని పిలిచి స్టార్ట్ చేసేయండి మెంబర్స్కి ఇస్తానికి. సో ఇది మేడం వీడియోగా చేసి ఇండివిజువల్ ఫోటో కావాలి, కంపెనీ పంపాలి. సో అమ్మా, గతంలో ఎవరైనా తీసుకున్నట్లయితే ప్లీజ్ డోంట్ పే, ఎందుకంటే మీకు అంతే కవర్ కావాలి. ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో ఇది దీంట్లో అడ్వాంటేజ్ ఇండియా కంపెనీది, మల్టీనేషనల్ కంపెనీది. దీంట్లో 12 వెరైటీస్ ఆఫ్ క్రాప్ సీడ్స్ ఉన్నాయి. 12 వెరైటీస్ ఆఫ్ క్రాప్ సీడ్స్, దెన్ రెప్యూటెడ్ కంపెనీ. సో ఈచ్ 500 రూపీస్ వర్త్ ఆఫ్ మనీకి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తానికి, కెరీర్ గార్డెనింగ్ ఎంకరేజ్ చేస్తానికి. పెట్టండి, సేవ్ సాయిల్ అని పెట్టండి. ఒక్కొక్క ఫోటో తీయాలి, క్లియర్గా రావాలి. ఫోటో మీరు పట్టుకోవాలమ్మా, మీరు బెనిఫిషియర్ కదా, మీరు కూడా బెనిఫిషియర్. ఎందుకంటే వాళ్ళకి నేను మళ్ళీ తెప్పియాలి. ఇలాంటి కార్యక్రమం ఎక్కడ ఉండదు, ఇంత కాస్ట్లీ ప్రోగ్రామ్ ఇది. చిన్న పిల్లలకి లేదు, పెద్దవాళ్ళే తీసుకోవాలి. ఒక్కొక్కరు రాడం, అందరు ప్లీజ్ సబ్జీ కావాలి, ఏమనుకోండి. సిటీలో గొప్ప గార్డెన్ క్లబ్లు ఉన్నదని మేము ఎట్లాగో అగ్రి హార్టికల్చర్ సొసైటీ డెఫినెట్గా ప్రూవ్ చేస్తాం. ప్రూవ్ చేయబోతే ముగ్గురు రాస్తాం. సమస్యలే నో ఫోర్స్ అండ్ ఎలక్ట్రికల్ స్టాప్. సో అట్లా ఏ రాజకీయం కూడా పక్కకి వెళ్ళిపోతుంది, అంత స్పీడ్లో అట్లా ఉంటుంది. ఆల్రెడీ మేము స్టార్ట్ చేసాం యాక్టివిటీ. మరి కరోనా గారు చెప్పాలి స్టార్ట్ చేసామని చేసామంటారా స్పీడ్గా? మీరు ఎప్పుడైనా చేశారు? ఒకటి 2 ఫొటోస్ ఉండాలి, 3000 రూపీస్ ఫీజు ఉంటుంది. నా నెంబర్ నోట్ చేసుకోండి, ఆన్లైన్ అప్లికేషన్ కొట్టి పంపుతారు. లైఫ్ అమ్మ, దీనికి నా నెంబర్ నోట్ చేసుకోండి, 9848161147. 9848161147 నా నెంబర్. నరసింహదాస్, వైస్ చైర్మన్ ఫర్ ద సొసైటీ. ఒకటి దీనికి మీరు ఏం చేస్తారంటే నాకు వాట్సాప్లో నా నెంబర్కి హాయ్ సిగ్నల్ ఇస్తే ఇమీడియట్గా దాని ఫీజు ఎంత ఉంది, దాని అప్లికేషన్ ఎంత డౌన్లోడ్ చేసుకుని మేము ఆన్లైన్ అప్లికేషన్ పంపుతాం. ఓకే, సో దీంట్లో రిఫరెన్స్కి నా పేరు రాయొచ్చు, టీ నరసింహదాస్ రాయొచ్చు. రిఫర్డ్ బై, స్పాన్సర్డ్ బై నెంబర్ టీ నరసింహదాస్ రాయొచ్చు. నరసింహదాస్ లేకపోతే డాక్టర్ ఏవి రావు, ఎవరైనా పేరు ఎన్ని నేమ్ చేస్తారు బాబు, రిఫరెన్స్ పంపుతుంది. ఓకే, సో ఇది కాబట్టి దీన్ని మీకు లైఫ్ మెంబర్ చాలా బాగుంటుంది. ఏ మీటింగ్స్ అయినా కానీ ఇటువంటి గ్రూప్లో కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. గ్రూప్లో కూడా లేటెస్ట్ టెక్నాలజీస్ కూడా మేము పొందుపరిచే విధంగా దాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఏదో గ్రూప్ ఉన్నది, ఏదో వచ్చింది నాకు ఏదో ప్రోగ్రామ్, చిన్న ప్రోగ్రామ్ ఏదో పెట్టినాం, పోస్టర్ పెట్టినాం అని ఉండదు. సో చాలా గొప్పగా ఉంటుంది.
దాని గొప్పగా ఉండే విధంగా నాకు మాడిఫికేషన్ చేస్తున్నాం కూడా, ఎవరు పిచ్చి పిచ్చి మెసేజ్ పెట్టడానికి వీలు లేకుండా. సో చాలా జాగ్రత్త. కాబట్టి మీకు ఉపయోగపడే కార్యక్రమం నేను వస్తున్నా. సో ఇది మన పని కావాలి. కాబట్టి ఇది సో ఈ కార్యక్రమం మీరు చూడండి. ఇది రెండవది, ఇప్పుడు మీకు గార్డెన్ క్లబ్ 500 రూపాయలు ఫీజు అని చెప్పాను కదా, సంవత్సరానికి 500 రూపాయలు ఉంటుంది. సో దాని గురించి పురాణ గారు చాలా సంవత్సరం నుంచి అంటున్నారు. సో దాంట్లో उसको आगे बढ़ाना, आगे भगाना, तो आपका जिम्मेदारी है. Come here. Please. So she is also like member there. Yeah, please. ఇంకోటి ఇంకా నాకు అమ్మా ఎవరికి మిస్ అయింది, ఎవరికి ఒకరికి ఇద్దరికి మిస్ అయింది, మెనీ పీపుల్ రాని వాళ్ళ సంగతి వద్దు, వచ్చిన వాళ్ళకి ఎవరికి మిస్ అయింది ప్లీజ్, ఎవరికి మిస్ ఎంతమందికి మీకు చేయాలి అనేది. సో లెట్ A very senior member there. We meet every second Saturday here in this hall or that hall since last 15 or 20 years. 20 years. And we have lot of things happening. 6 meetings will be indoor and 6 will be outdoor. Visit to farmhouses, visit to nurseries, and if Leela invites, we go to her house. Such things. Outdoor means farmhouse visits, nursery visits, individual members, they invite us for meeting, we go there. We book a minivan, whoever is interested, 3 days prior they have to inform, and then we book it accordingly and go. Lot of things take place, maximum have terrace gardens. Have looked at us. Same group, but we are very limited. Because previously there were 100 members, I think so. Long absentees, it has come down to 15. Then 30 are very active. So 30 meet every second Saturday. And what else do you want to know? We have lot of demos. Bonsai demo, grafting demo, lot of demos are there. How to become a member in this? First 3 meetings, madam, I mean to say every second Saturday for 3 months you have to come as a guest member. Guest member. The fees is 50 rupees each month, and after that you become a member. Fourth If month you're you, interested, then you can join. but you have to come for 3 consecutive meetings. So you will inform us, right? I mean, every Here, second you take my Saturday, number. second Please take my number. Saturday, and that will be there on group. Mostly here. Mostly meetings will be here. But where is it is in for group? 10:30. సార్ ఒక్క లాస్ట్లో 5 మీటింగ్ సందర్భంగా స్నేహ నర్సరీ వాళ్ళు శాప్లింగ్స్ పంచుతున్నారు. స్టాల్ ఏర్పాటు చేశారు. శాప్లింగ్స్ అమ్ముతున్నారు. చాలా బాగుందండి చూడండి గార్డెన్. నిజంగా అసలు టైం పెట్టుకొని రావాలి నిజంగా. మనకి అంత టైం చాలా, అసలు ఎన్ని వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయంటే నిజంగా చెప్తున్నాను, చాలా బాగున్నాయండి. అసలు చూడండి ఎంత కనబడుతుంది, చూడండి ఆ చివరి వరకు కనబడుతున్నాయి ప్లాంట్స్. చాలా యాంబియన్స్ చాలా బాగుంది. మరీ ముఖ్యంగా సన్నగా వర్షం పడుతుంటే కనుక అసలు ప్లేస్ నిజంగా ఎక్సలెంట్ ప్లేస్ అనిపిస్తుంది. ఎక్కడెక్కడో మనం ఎక్కడెక్కడో రిసార్ట్స్ అని పోతాము, ఇక్కడ ఒక విజిట్కి వస్తే చాలండి మీకు. చాలా బాగుంది అసలు నిజంగా. వన్స్ అగైన్ స్నేహ నర్సరీ వాళ్ళ దగ్గర ఒక్కసారి చూద్దాము. అందరూ చాలా ఇంట్రెస్ట్తోనే అందరూ తీసుకుంటున్నారు శాప్లింగ్స్ అన్నీ కూడా. అలాగే మన మీటింగ్ ఇప్పుడే పూర్తి అయిపోయింది. అలాగే మన అర్బన్ ప్లాంట్స్ వాళ్ళు, అర్బన్ ప్లాంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంటైనర్ తీసుకొచ్చారు.
ఇక్కడ బయట పెట్టారు. కంటైనర్స్ చాలా ఆర్నమెంటల్ కంటైనర్స్ లాగా ఉన్నాయి, మంచిగా బాగున్నాయి. ఓకే, ఇదంతా వైట్ కంటైనర్ ఎంతమ్మా? 450 సార్. 450. సిటీజీ వాళ్ళకి. ఓకే ఓకే, ఓన్లీ సిటీజీ వాళ్ళకి స్పెషల్ ఆఫర్. 840 ఎంఆర్పి ఉంటుంది. 840 ఎంఆర్పి. సిటీజీ వాళ్ళకి 450 సార్. ఓ హాఫ్ రేట్ ఇస్తున్నారు సిటీజీ వాళ్ళకి. గుడ్ 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 ఆఫర్. ఎక్స్ట్రా ఇవ్వండి. అందుకని ఇంకా అదేంటమ్మా? 100. ఇది 100, 205 ఎంఆర్పి. 205 ఎంఆర్పి, 100 స్పెషల్ రేట్ ఫర్ సిటీజీ గ్రూప్స్. చెప్తున్నా ఆయన చెప్తారు కదా, అందుకనే కదా. తక్కువ చెప్పండి. అంతేనా? చూసారా, ఇంకా తక్కువ అంట. స్పెషల్ డిస్కౌంట్ అనమాట. 130, 65, 70 వస్తుంది మేడం. 65, 70. 60 రూపీసా? 65. ఇంకా చూడండి, ఇక్కడ మీటింగ్ మాది జస్ట్ ఇప్పుడే మీటింగ్ కంక్లూడ్ అయింది. ఈ యాంబియన్స్ చాలా బాగుందండి, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సంబంధించిన బుక్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. గార్డెన్ చాలా బాగుంది. అగ్రి హార్టికల్ సొసైటీ హైదరాబాద్. గార్డెన్ కూడా చాలా పెద్దగా ఉంది గార్డెన్ ఇక్కడ. చెట్లు చాలా పెద్దగా ఉన్నాయండి, చెట్లు మాత్రం. మీటింగ్ అయితే చాలా సక్సెస్ఫుల్గా జరిగిందండి. చాలా శాప్లింగ్స్ కొనుక్కున్నాము, కంటైనర్స్ కొనుక్కున్నాము. అయితే ఇక్కడ సిటీజీకి హాఫ్ రేట్లో కూడా ఇచ్చారు. చాలా ఇక్కడ మంచి అన్ని ప్లాన్స్ కూడా అమ్ముతున్నారండి. చాలా మంచిగా సక్సెస్ఫుల్గా జరిగింది. ప్లేస్ కూడా చాలా బాగుందండి. అందరూ తప్పకుండా విజిట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ, టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ.